హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము తెనాలి రామకృష్ణ హాస్య కథల్లో ఒక కథ చెప్పుకుందాము. రాయలవారి ఊరిలోని ఒక భార్యాభర్త నివసిస్తూ ఉంటారు. ఆ భార్య గుణవతి, రూపవతి, శీలవతి, అన్ని మంచి సుగుణాలతో ఉంటుందన్నమాట. ఇది చూడలేని ఈర్ష్యపడే పక్క ఇంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఈమెను ఎప్పుడు దెప్పి పొడుస్తూ, ఎదుటి వాళ్ళ ముందర చులకన చేస్తూ మాట్లాడుతూ, ఒక్కొక్కసారి దొంగతనాలు మోపుతూ అట్లా ఆమె క్యారెక్టర్ని కించపరుస్తూ ఉంటారు. ఈమె మనస్సు బాధపడుతుంది. అప్పుడు ఆమె తెనాలి రామలింగ కృష్ణుని ఆశ్రయిస్తుంది అన్నమాట. ఆయన సలహా అడుగుతుంది. ఏం చేయాలి, నాకు చాలా బాధ కలుగుతుంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, నేను ఆమె మంచి చదువుకుని వస్తుందన్నమాట ఈ ఊరికి, పక్క ఊరి నుంచి. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత రామకృష్ణ గారు ఒక వారం రోజులు విశ్లేషిస్తారు. ఇరు వర్గాలని విశ్లేషించిన తర్వాత ఈమెను పిలిపించి ఒక ఉపాయం చెప్తారు. సో ఆ అమ్మాయి ఆ ఉపాయం ఫాలో అవుతుంది. అయితే 2 రోజులకి ఈ పక్కింటి వాళ్ళు, పొరుగింటి అమ్మాయిలందరూ కూడా వచ్చి కొలువులో కంప్లైంట్ ఇస్తారు ఈ గుణవతురాల మీద. అయితే అన్నీ విన్న తర్వాత రామకృష్ణకి అర్థమవుతుంది. పక్కింటి వాళ్ళ అందరితోనూ ఏమంటాడంటే, మీరు ఈ గుణవతురాలి మీద అబద్ధాలు మోపి, నిందలు మోపి, ఆమె క్యారెక్టర్ని కించపరుస్తూ, ఆమె మనసు బాధ పెడుతూ మీరు చేసిన నేరానికి క్షమాపణ ఉందా అని అంటాడనమాట. అప్పుడు రామకృష్ణ గారు వీళ్ళు పన్నిన ఉపాయం చెప్తాడు. ఎప్పుడైతే ఈ గుణవతురాలు ఇంటికి వాళ్ళు పేరంటానికి వెళ్తారో వాళ్ళ సంచీలలో ఏవో ఒకటి పెట్టమంటారు రామకృష్ణ గారు. ఎందుకంటే వాళ్ళు దొంగతనాలు మోపుతున్నారు కదా, అందుకని వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఇట్లా ఉపాయం పన్నుతారు. అయితే రాయలవారు ఈ పక్కింటి వాళ్ళని అందరినీ మందలించి ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారన్నమాట. అయితే తెనాలి రామకృష్ణ గారు ఈ ఉపాయం పన్ని ఏం చెప్పాలనుకున్నారంటే, ఇలాంటి వారు మన సమాజంలో ఉంటూనే ఉంటారు. అలాంటి వారికి భయపడకుండా మనము ఎదురు వెళ్ళి వాళ్ళకి గుణపాఠం చెప్పి తీరాలి అని ఈ కథ ద్వారా మనకి